ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటే మన లైఫ్లోకి ఏదన్నా కానీ ఏంటి అనేది కొంచెం డెప్త్కి వెళ్ళి చెప్తాను సరేనా. నెక్స్ట్ మై సెల్ఫ్, నేనే. నా పేరు వచ్చేసి అనిల్ దీపిక, సిల్వర్ డైరెక్టర్. మా మిస్సెస్ పేరు దీపిక, కలిపి చెప్తున్నా అనిల్ కుమార్ అండ్ దీపిక. వెస్టేజ్ విన్నర్ టీంలో మన టీం పేరు ఏంటండి? విన్నర్ టీం. మనం ఎక్కడ ఉన్నాం? విన్నర్ టీం. వెస్టేజ్లో మన టీం వచ్చేసి, వెస్టేజ్ అని ఒక పెద్ద సముద్రం. సముద్రంలో మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏడు ఉంటుంది, విన్నర్ టీంకి ఉంటుంది. రైట్ రాకండి. నా ఐడి వచ్చేసి, నా మొబైల్ నెంబర్ వచ్చేసి. మై గ్రేట్ అప్లైన్స్ అండ్ మెంటర్స్. ప్రతి సంస్థకి ఒక గురువు అనేటోడు ఉంటాడు. రైట్ రాకండి. ఎల్కేజీ కానీ నర్సరీ కానీ మన పిల్లలు వేరే వేసినా మనకంటూ ఒక ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటాడు. రైట్ రాకండి. మీరు గురువు అనుకోవచ్చు, ఫ్రెండ్ అనుకోవచ్చు, ఏ విధంగా అనుకోవచ్చు. నేనైతే నా మెంటర్షిప్లో నేను గురువు అనేది ఫీల్ అవుతాను. ఫస్ట్ నాకు ఈ బిజినెస్ పరిచయం చేయించిన ఎవరంటే కృష్ణ ప్రసాద్ సార్. ఒక వింత పరిచయం ఇది. జస్ట్ ఎట్లా వచ్చినామంటే, నెక్స్ట్ రంజన్ కుమార్ సార్, ఇక్కడ మీ అందరికి తెలుసా రంజన్ సార్? వెరీ గుడ్. ఆ రంజన్ సార్ ఏం చెప్పిందంటే, నాకు అప్పటికి తెలియదు ప్లాన్. కృష్ణప్రసాద్ సార్కి చెప్పి, కృష్ణప్రసాద్ సార్ నన్ను ఏం చేసినట్టే పార్క్ తీసుకెళ్ళి వాకింగ్, మేము వాకింగ్ చేస్తాం ఇద్దరం బాగా. అదే పరిచయం తీసుకెళ్ళి నన్ను వాకింగ్ పార్క్లో కూర్చోబెట్టి 8 o'clock చెప్పిండు పార్క్లో బిజినెస్. జస్ట్ 5 minutes చెప్పిండు. తెలుసులే అన్న, నేను నాకు అన్నీ తెలుసు, మస్తు చూసిన, కానీ ప్రసాద్ ఇంట్లో నేను ఇంటలేను ఓపెన్. అదే అతనికి తెలుసు, ఎలా ఫీల్ అయ్యో తెలియదు, సారీ రంజన్. కాకపోతే ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ అలాంటిదే. నేను నా బిజీ షెడ్యూల్లో నేను పట్టించుకోలేని పరిస్థితి. ఇంటికి వెళ్ళాలని ఇంటికి వెళ్ళాలని తోవా. నేను ఉండేది హైటెక్ సిటీ, నేను ఉండేది హైయత్ నగర్. అంటే ఎంత లాంగ్ జర్నీ, నా మెంటల్ టెన్షన్ ఏముంది, నా మైండ్ ఏం చెప్తుంది, అది అయిపోతే ఇంటికి వెళ్ళాలరా, ఇది అయిపోతే ఇంటికి వెళ్ళాలని చెప్తుంది. రైట్ రాగా ఇది అందరికి అలాగే వస్తుందా? ఏమవుతుంది వస్తుందా? అలాగే వస్తుంది బిజినెస్. రైట్ రాగండి. మాట్లాడాలి అందరి ముఖంలో కొంచెం షైన్ చూడాలి. బలవంతంగా వస్తుంది మన బిజినెస్, కానీ తీసుకెళ్ళడం ఎట్లా తీసుకెళ్తాం? ప్రేమతో తీసుకెళ్తాం, ఒక శిఖరాన్ని కూర్చోబెట్టాలి. రైట్ రాగా కాబట్టి వచ్చిన దాన్ని స్వీకరించాలి. నేను అలాగని స్వీకరించా. ఒక ఫస్ట్ మా నాన్నకి షుగర్ కోసమే తీసుకున్నాను. నేను ఫుడ్ సప్లిమెంట్ తీసుకొని మా నాన్న షుగర్ గురించి వాడా, రిజల్ట్ వచ్చింది. డెప్త్గా నేను డైలీ 14 టాబ్లెట్స్ వేసుకుంటాను. 14 ఫుడ్ సప్లిమెంట్ చేసుకుంటాను. మన వెస్టేజ్ అంటే ఫ్యూచర్ తెలిసింది కదా. అంటే ఏదైతే లేదో ఇప్పుడు ఆరోగ్యం గురించి మన సార్ చెప్పారు కదా, ఎంత మంచిగా చెప్పాను సార్. అన్ని తెలుసుకున్న తర్వాత నేను అన్ని సప్లిమెంట్ స్టార్ట్ చేయొచ్చు. నా సెల్ఫ్ పీవీ ఎప్పుడైనా చూడండి, కావాలంటే 100 దాటదు, అంటే కిందికి పోదు, ఎప్పుడైనా పైకి వెళ్తుంది. నా సెల్ఫ్కే నేను కొనేసుకుంటాను. ఎందుకంటే రేపు వచ్చే పైసలు ఎంజాయ్ చేయాలి కదా. ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. రైటర్ ఏం సార్? రైటర్ కాబట్టి ఫ్యూచర్ ఏదో తెలుసుకొని దాని విజనరీ ఏదో మనసులో పెట్టుకొని ఇప్పటిసంటే ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటాం ఆరోగ్యంగా. ఫస్ట్ ఆరోగ్యం ఆటోమేటిక్గా మన దాంట్లో ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆనందం. ఈ 3 మన దాంట్లో ఉంటాయి, అలా పుష్కలంగా ఉన్నాయి. రైటర్ రాగా నెక్స్ట్ our great mentor, one more person, Mr. Prasad sir, and great mentor Mr. Deepak sir. Sir, why?